చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. నా గ్లామర్ కి ఫ్యాన్స్ ఉన్నారు, నీకెందుకంత అసహ్యం? ఆ ఫ్యాన్స్ కి నీ బుద్ధి గురించి తెలియదు కదా, అందుకే పొరపాటున అభిమానిస్తున్నారు. ఇప్పుడేంటి, నీ కూతురు చనిపోయినట్టు క్రియేట్ చేసింది నేనేనని అందరి ముందు ప్రూవ్ చేయగలవా? చేతనైతే చెయ్యి, క్షణాల్లో తిప్పి కొడతాను. నిరూపించగలను, జనాలందరితో చిత్త కొట్టించగలను. కానీ పండగ డిస్టర్బ్ కాకూడదు అని ఆలోచిస్తున్నాను. ఒసై, నువ్వు మనిషిగా మారడానికి ఆ అమ్మవారు నీకు ఎన్ని అవకాశాలు కల్పించింది. ఇప్పటికైనా మారు. నేను మనిషిలానే ఉన్నాను కదవని, ఏ శాపమో తగిలి రాయిగాను చెట్టుగాను మారిపోలేదు కదా. తిరిగి మనిషిలా మారిపోవడానికి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటిదాకా నాకేం కాలేదు, పదే పదే అవని మీద నేను విజయం సాధిస్తున్నాను. ఎన్ని గొడవలొచ్చినా అవనియే బయటికి పోతుంది గాని నేను బయటికి పోవడం లేదు అని విర్రవీగుతున్నావేమో. బిడ్డా, గుర్తు పెట్టుకో, ఒక్కసారి శాపం తగిలింది అంటే నీ పాపం పండిపోతుంది. తిరిగి కోలుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏంటమ్మా ఇక్కడున్నావే? ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, పోలీసులు మీ అక్షయ్ చనిపోయిందని అలా ఎందుకు చెప్పారా అని ఆలోచిస్తున్నాను. దాని వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అనిపిస్తుంది. అదంతా నిహారిక చేయించిందమ్మా. అవునా? అవునమ్మా, నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకీ పాటికే దాని గురించి తెలుసుండాలి. తెలుసమ్మా. దానితో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ మీద కోపం వచ్చిందనుకో, ఏదో ఒక నింద వేసి నిన్ను కూడా ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. ఆవిడకు అంత అవకాశం ఇవ్వనమ్మా. అవకాశం కల్పించుకుంటుందమ్మా. ఆమె ప్రయత్నాలను తిప్పికొడతాను. నా వలనే కాలేదమ్మా. నా వలన అవుతుందేమో. అది మంచిది కాదు. నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండు. నా మాట విను, సరేనా? నేను మరో రూపంలో ఆ ఇంట్లో అడుగుపెట్టింది వాళ్ళ సంగతిని తేల్చడానికేనమ్మా. ఏం ఆలోచిస్తున్నావు? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం లేదమ్మా, నా కూతురికి పట్టిన గతే నీకు పట్టకూడదని నా బాధంతా. దాని వలన, శౌర్య వలన, మా అత్తయ్య వలనే అక్షయ మనస్తాపం చెంది బయటికి వెళ్లిపోయింది. నీక్కూడా నిలువ నీడ లేకుండా చేస్తారని నా భయమంతా. వేదవతి గారు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఆ విధంగా చేసుకుంటాను. చూడండి. ఆ అమ్మవారి దయ నీ మీదుండాలి. థ్యాంక్ యూ. ఇందాక నేను నిజంగానే నా బిడ్డ నాకు దూరమైపోయిందేమోనని అనుకున్నాను. నువ్వెప్పుడైతే ధైర్యంగా మాట్లాడావో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అందుకే అంటారమ్మా, 100 సమస్యలైనా గుండె ధైర్యం అనే ఆయుధంతో ఎదుర్కోవచ్చు అని. ఎవరైనా సరే దీన్ని చదువుకోవచ్చు. ఇది ఫేక్ ఏం కాదు. తన స్వహస్తంతో సంతకం చేసిన లెటర్ ఇది. కావాలంటే మీరే అడగండి. నిజమా బాబు? అవునండి, కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. బాబు, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు. అవని ఎంతో మంచిది, అటువంటి అమ్మాయిని ఇబ్బంది పెడతావా? వేదవతి గారు, మీ గురించి కూడా చాలా గొప్పగా అనుకున్నాం. మీరు ఇలాంటి వారా? అవని గురించి మీరు చాలా గొప్పగా అనుకుంటున్నారు. అది చేసినవి జరిగినవి అన్నీ చెప్తే దాన్నే తిడతారు. అందరి ముందు చెప్పుకోవడం మాకిష్టం లేదు. ఇలాంటి వాడికి భారీగా ఉండడం అవసరమా? ఇలాంటి కుటుంబంలో కోడలుగా ఉండడం అవసరమా? నా కుటుంబం గురించి ఇలా 10 మందిలో బయట పెట్టడం పద్ధతిగా లేదు సత్య. ఉన్నవే చెప్పాను. అబద్ధాలు చెప్పానా? కల్పితాలు చెప్పానా?
ఇప్పుడు అందరి ముందు అసలు విషయం చెప్తాను. నేను మదన పడుతున్నది చెప్తాను, మనసులో ఉన్నది చెప్తాను. అందరూ బాగా వినండి. అవని కష్టాన్ని ఓ స్నేహితుడిగా నేను చూడలేకపోతున్నాను. అవనిని ఆనందంగా ఉంచాలి అనుకుంటున్నాను. అలా జరగాలి అంటే అవని నా దగ్గరుండాలి, అంటే నాతో ఉండాలి. అలా ఉండాలి అంటే అవనికి నాకు మధ్య ఓ బంధం ఏర్పడాలి. ఆ బంధం ఏంటంటే మా మధ్య తాళిబంధం ఉంటేనే నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మీ అందరి సమక్షంలో అవనికి నేను తాళి కడదాం అనుకుంటున్నాను.